ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీ ఎల్లరికను మరొక పర్యాయము శుభములు వందనములు తెలియజేస్తూ, విశేషముగా శ్రమల ధ్యాన కాలములో 40 రోజులలో వచ్చే 6 ఆదివారముల యొక్క ప్రాముఖ్యత ఈ దినము మనము తెలుసుకుందాం. మన ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ ఆరాధనా క్రమ రూపకులు లెంటులోని 6 ఆదివారములకు లాటిన్ భాషా పదములో కొన్ని పేర్లను అర్థయుక్తముగా మనకు అందించి ఉన్నారు. వాటిని గమనిద్దాం. లెంటులో వచ్చే 6 ఆదివారములలో మొదటి ఆదివారము, లెంటు మొదటి ఆదివారము ఇన్వోకావిట్, లాటిన్ భాషా పదం. ఇంగ్లీష్లో కాల్, తెలుగులో పిలుపు, ఆహ్వానము. శిలువ యాగ తొలి ఆదివారము మనలను శిలువ ఆహ్వానిస్తూ ఉన్నది. శిలువ యాగ తొలి ఆదివారము మనలను శిలువ ఆహ్వానిస్తూ ఉన్నది. పాపి అయిన నీవు శిలువదారి యేసును సమీపించమని పిలుస్తూ ఉన్నది. లెంటులోని 2వ ఆదివారము రిమినిసరీ, లాటిన్ భాషా పదము. ఇంగ్లీష్లో రిమెంబర్, తెలుగులో గుర్తు చేసుకునుట లేక జ్ఞాపకము చేసుకునుట. శిలువ ఆహ్వానించగా శిలువ ఎదుట, శిలువ సన్నిధిలో, శిలువ మీద క్రీస్తును ఆయన ఎవరో జ్ఞాపకము చేసుకోమంటూ ఉన్నది. నీవు నీ స్థితి ఏమైనదో జ్ఞాపకము చేసుకోమంటూ ఉన్నది. లెంటులోని 3వ ఆదివారము ఓకలై, లాటిన్ భాషా పదం. ఇంగ్లీష్లో ఐస్, తెలుగులో మనోనేత్రములతో చూచుట. శిలువ ఆహ్వానించగా శిలువ ఎదుట శిలువదారి యేసును మన పాప స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ శిలువ వైపు మనోనేత్రాలతో తేరి చూస్తూ ఉండగా శిలువపై తన రక్తము చిందించిన యేసు దర్శనమిస్తూ, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి, నా పవిత్ర రక్తముతో నీకు పాప క్షమాపణ అనుగ్రహించి ఉన్నది. నీ పాప చీకటి జీవితము అంతరించింది, నూతన వెలుగు జీవితము ఆరంభమైనది అని గ్రహించమంటూ ఉన్నది. లెంటులో 4వ ఆదివారం గమనించినట్లయితే లేటరీ, లాటిన్ భాషా పదం. ఇంగ్లీష్లో జాయ్, తెలుగులో సంతోషము, ఆనందము, రక్షణ. శిలువ ఆహ్వానించినప్పుడు శిలువదారిని జ్ఞాపకము చేసుకొని మన మనోనేత్రములతో శిలువ వైపు చూసినప్పుడు ఆయన రక్షణను ఇచ్చిన ఆనందము మనము అనుభవించగలము. లెంటులోని 5వ ఆదివారము జూడికా, లాటిన్ భాషా పదం. ఇంగ్లీష్లో జడ్జిమెంట్, తెలుగులో తీర్పు. శిలువ ఆహ్వానించగా శిలువదారిని జ్ఞాపకం చేసుకుని మన మనోనేత్రములతో శిలువను చూసినప్పుడు ఆయన రక్షణ ఆనందము పొందుకొని ఆయన మాట వింటూ అనుసరిస్తే తీర్పులోనికి రాము, తీర్పు నుండి దాటిపోతాం. లెంటులోని 6వ ఆదివారము పామారం, ఇంగ్లీష్లో పామ్ సండే, తెలుగులో మట్టలాదివారము. నీతిపరుడైన రాజు, దీనుడైన రాజు, రక్షణ గలవాడైన రాజు జీవితంలో సుఖదుఖాలు మిళితమై ఉంటాయని, సంతోషాన్ని అనుభవించినట్లే తరచుగా దుఃఖాన్ని కూడా అనుభవించాలని, నాణ్యానికి బొమ్ము వరుస ఉన్నట్లుగా యేసు సుఖదుఖాలను మిళితం చేసి జీవించాడు, అనుభవించాడు, స్వీకరించాడు. వెలుగు నీడలు గోచరిస్తూ ఉన్నట్లుగా ఉంటాయి. అలాంటి జీవితం జీవిద్దాం, నిత్య రాజ్యములో చేరుదామని ఈ 6 ఆదివారముల యొక్క లాటిన్ భాషా పదాల యొక్క ఆంతర్యమై ఉంటూ ఉన్నది. ఆ రీతిగా శిలువే మనకు శరణము కాబట్టి శిలువ వైపు చూద్దాం, ఆత్మీయముగా ఎదుగుదాం, నిత్య ఆనందముతో జీవిద్దాం. అలాంటి కృపా సహాయము దేవుడు మీ అందరికీ అందించి మనల్ని బలపరచునుగాక. ఇలాంటి క్రొత్త నూతనమైనటువంటి ఆలోచనలతో, క్రొత్త అంశాలతో మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరికీ సెలవు. నా కోసం ప్రార్థించండి, నేను మీకోసం ప్రార్థిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నాకు ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఆమేన్.